హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీకే జాబ్స్ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు నుంచి మరొక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే పీకే జాబ్స్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో భాగంగా ఇక్కడైతే చూడండి, రిక్రూట్మెంట్ అని ఉంది కదా. రిక్రూట్మెంట్లో ఫస్ట్ వన్ అయితే చూడండి, షెడ్యూల్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఈ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ని ఒకసారి అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్, ఆర్ఓసి నెంబర్ 666/2024 ఆర్సీ, డేటెడ్ వచ్చేసి 28/7/2025. రీసెంట్గానే ఇప్పుడే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ హైకోర్టు నోటిఫికేషన్ 102/2025 టు 108/2025, డేటెడ్ 2/1/2025. ఈ డేట్ రోజు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇన్వైటింగ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇన్ ద సర్వీసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అలాగే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే, షెడ్యూల్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండర్ ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 2019. రీసెంట్గానే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 1:3 లిస్ట్ని అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికైతే షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చూడండి. టైపిస్ట్కి ఎవరైతే 1:3 రేషియోలో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే ఈ డేట్ రోజు 1/8/2025 ఈ డేట్ రోజు అయితే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ 1/8/2025 రోజు టోటల్ 36 క్యాండిడేట్స్. ఒక్కసారి వీడియోని పాజ్ చేసుకొని ఎవరెవరు హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్ డేట్ రోజు అయితే మీరైతే ఈ టైపిస్ట్కి సంబంధించిన వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కాపీస్ట్ పోస్టులకు సంబంధించి సెకండ్ డేట్ వచ్చేసి 2/8/2025. ఈ డేట్ రోజు టోటల్ 48 క్యాండిడేట్స్ ఉంటారు. ఈ 48 క్యాండిడేట్స్ అందరూ సెకండ్ డేట్ రోజు అయితే 2 ఆగస్ట్ రోజు అయితే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్, షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి 4/8/2025 నుంచి 7/8/2025 ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ లోపలైతే మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని టోటల్ 43 క్యాండిడేట్స్ ఏ డేట్ రోజు అంటే 4/8 డేట్ రోజు 43 క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే 5/8 రోజు కూడా 43 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీ హాల్ టికెట్స్ నెంబర్స్ ఏ డేట్ రోజు ఉందో ఆ డేట్ రోజు మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇది 6/8 డేట్ రోజు అసిస్టెంట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళైతే ఈ డేట్ రోజు అయితే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ 43 క్యాండిడేట్స్. అలాగే 7 ఆగస్ట్ రోజు అయితే మీరైతే ఇక్కడ ఉన్న హాల్ టికెట్స్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి ఇవి 11/8/2025 నుంచి 12/8/2025 ఈ 2 డేస్లో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరైతే మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేషన్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి, మీకు ఏ డేట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి. 12/8 రోజు ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి. అలాగే సిస్టమ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే సిస్టమ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ రాసి ఉంటారో వాళ్ళైతే 13/8/2025 నుంచి 14/8/2025 ఈ 2 డేట్స్లో అయితే వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి మీ హాల్ టికెట్స్ నెంబర్స్. ఆ డేట్ రోజు మాత్రమే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
ఇది కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించి 18/8/2025 నుంచి 19/8/2025 ఈ 2 డేట్స్‌లో అయితే వీళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఎవరు కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో 1:3లో వాళ్ళైతే ఒకసారి మీ డేట్‌ని చెక్ చేసుకొని, ఆ డేట్ రోజే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఇది 19 రోజు కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించిన వాళ్ళు. ఈ డేట్ రోజు ఇక్కడ ఉన్న హాల్ టికెట్స్ నంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. అలాగే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి 28/2025 నుంచి 29/8/2025 ఈ డేట్స్ రోజు అయితే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి. అలాగే ఇక్కడ ఎక్స్‌క్లూడింగ్ 24/8/2025 సండే అండ్ 27/8/2025 వినాయక చవితి. ఈ 2 డేస్‌లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. మిగతా డేస్‌లో వీళ్ళకి ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి ఒక్కొక్క రోజు 42 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాలి అంటే రిక్రూట్మెంట్ సెల్, సెకండ్ ఫ్లోర్, సి బ్లాక్, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్, నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్, హైదరాబాద్. ఇక్కడికెళ్ళి అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఏ టైమింగ్ అంటే మార్నింగ్ 10:30 AM నుంచి 5 PM. ఈ టైమింగ్‌లోనే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే కండక్ట్ చేస్తుంటారో, ఆ టైంలో మీరు మీ డేట్స్‌ని చెక్ చేసుకొని, ఆ డేట్ రోజు, ఆ టైంలో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటది. అలాగే ఇక్కడ నోట్ అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. ద క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ టు అటెండ్ ఓరల్ ఇంటర్వ్యూ ఇఫ్ నెసెసరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. ఒకవేళ మీరు గనక మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని గనక ప్రొడ్యూస్ చేయలేకపోతుంటే, ఆ డేట్ రోజు మీకైతే ఇంటర్వ్యూకైతే అలౌ చేయమని అయితే చెప్తున్నారు. సో, మీరైతే మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటది. సో, ఏ సర్టిఫికేట్స్‌ని తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ చూడండి సెకండ్ పారాగ్రాఫ్‌లో. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోర్ట్ నోటిఫికేషన్ నెంబర్ dated 25/7/2025 instructed to bring all necessary original certificates and 2 sets of attested photocopies certificates. అలాగే మీ ఈచ్ సర్టిఫికేట్‌ని 2 జిరాక్స్ కాపీస్ చేపించి దాని మీద అటెస్టెడ్ అయితే చేపియాలని చెప్తున్నారు. అలాగే ప్రూఫ్ ఆఫ్ ద అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ along with the hall ticket of the computer based or OMR based examination as may be for attend the certificate verification conducted by the as per the schedule below. ఇక్కడ చెప్పిన ఆల్ సర్టిఫికేట్స్‌ని అయితే మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటది. ఒకవేళ మీరు గనక ఈ సర్టిఫికేట్స్‌ని తీసుకోకపోవడం గనక మర్చిపోతే మాత్రం మీకైతే ఇంటర్వ్యూకి అయితే అలో చేయమని చెప్తున్నారు. ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌ని తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.